మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమ, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనము. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ప్రియ దైవజనమ, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 33వ అధ్యాయములో మనము చూచినప్పుడు యాకోబు ఏశావులు ఒకరినొకరు ఎదుర్కొనడం గమనిస్తాము. యాకోబు దేవుణ్ణి ముఖాముఖిగా చూచిన తరువాత కన్నులెత్తి చూచినప్పుడు ఏశావు అతనితో కూడా 400 మంది మనుష్యులు తనను ఎదుర్కొంటూ రావడం చూశాడు. దేవుడు అతనిని సంధించిన తరువాత యాకోబులో మరణ భయము లేదు, ఆందోళన లేదు. 32వ అధ్యాయం 7వ వచనములో మిక్కిలి భయపడిన యాకోబు 33వ అధ్యాయం 3వ వచనములో తన వారందరికంటే ముందుగా ఏశావును ఎదుర్కొనుటకు వెళ్ళుచున్నాడు. తన కుటుంబమునకు ముందుగా నడుచుచున్నాడు. ప్రియ దైవజనమా, దేవునితో మనము కనెక్ట్ అయి ఉంటే అంతకు ముందు పరిస్థితులు ఎంత కఠినముగా ఉన్నా, ప్రతికూలముగా ఉన్నా, అసాధ్యము అనిపించిన ఆ స్థితిగతులన్నీ ఆ తర్వాత మారిపోవడం మనం చూస్తాము. నీ తలంపుకు భిన్నంగా దేవుడు వాటిని మార్చివేస్తాడు. యాకోబు తలంపు దేవుణ్ణి దర్శించక ముందు ఏశావు చంపేస్తాడు అని. ఎప్పుడైతే దేవుణ్ణి ముఖాముఖిగా దర్శిస్తాడో ఆ తర్వాత ఏశావును ఎదుర్కొనుటకు తాను ముందుగా వెళ్ళుచూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడుతున్న నీవు ప్రార్థిస్తే, ప్రార్థనలో దేవుణ్ణి సంధిస్తే ఆ పరిస్థితులను ధైర్యముగా ఎదుర్కొనే సామర్థ్యము దేవుడు నీకిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే ఏశావు తలంపు యాకోబును చంపడం. కానీ యాకోబు దేవుణ్ణి సంధించిన తరువాత ఏశావు పరిగెత్తి వచ్చి యాకోబును కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. అవును, దేవుడు ఏశావు తలంపులను కూడా మార్చివేశాడు. మట్టు పెట్టాలి అని ఎదురు చూస్తున్న ఏశావు యాకోబు ఎదురైనప్పుడు ముద్దు పెట్టుకునేలా చేశాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీకు విరోధముగా ఉన్నవారు కావచ్చు, నీకు విరోధముగా ఉన్న పరిస్థితులు కావచ్చు, అవి నీకు అనుకూలముగా మారాలంటే నీవు ప్రార్థనలో దేవుణ్ణి సంధించే బిడ్డగా ఉండాలి. అవి ఎటువంటి అసాధ్యమైన, అసంభవమైన స్థితిగతులైనప్పటికీ దేవుణ్ణి నీవు సంధించిన తరువాత నీకు అనుకూలంగా మారిపోతాయి. రెండవదిగా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం ప్రకారం నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉండాలి. అప్పుడు నీ శత్రువులను దేవుడు నీకు మిత్రులుగా చేస్తాడు. దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన లేకుండా ఎంతగా ప్రార్థించినా పరిస్థితులు ఏవి మారవు. కాబట్టి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు అప్పగించుకొని యాకోబు వలె నీ స్థితిగతులన్నిటినీ దేవుని యొద్ద ఒప్పుకొని దేవుణ్ణి సంధిస్తే ఆ నీ యొక్క ప్రార్థన జీవితము నీ నిజ జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రతికూల పరిస్థితిని నీకు అనుకూలముగా మార్చివేస్తుంది. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారవుతారు. నీకు విరోధముగా ఉన్న పరిస్థితులన్నీ నీకు అనుకూలముగా మారిపోతాయి. అటి కృప దేవాది దేవుడు మనందరి జీవితాలలో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి.
నాయనా, ఎవరైతే ఈ వాక్యమును విని తమ ప్రవర్తనను సరిచేసుకొని ప్రార్థనలో నిన్ను సంధిస్తారో వారికి విరోధముగా ఉన్న పరిస్థితులన్నిటినీ నజరేయుడైన యేసు శక్తిగల నామములో వారికి అనుకూలముగా మార్చమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరిని చంపుటకు చేసిన కుట్రలో 40 మంది కంటే ఎక్కువగా చేరినట్లుగా బైబిల్లో చూస్తాము? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.